నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని ఈట్వల్ రోడ్ దగ్గర అయితే ఉన్నాము. ఈ ఈట్వల్ రోడ్డు ఎగ్జాక్ట్ గా SRM యూనివర్సిటీ దగ్గర ప్రెసెంట్ తార్ రోడ్ వేసే పనులు అయితే జరుగుతున్నాయి. మధ్యలో ఉన్న BRT రోడ్ కి DBM ఫస్ట్ లేయర్ వేసే పనులు అయితే చేస్తున్నారు. ఈ ఈట్వల్ రోడ్డుకి సంబంధించి మనం 40 డేస్ బ్యాక్ అయితే అప్డేట్ ఇచ్చాము. 40 డేస్ బ్యాక్ లో ఏంటంటే అప్పుడు NI to N9 రోడ్ల మధ్యలో తార్ రోడ్ వేసే పనులు అయితే స్టార్ట్ చేశారు. అప్పుడే ప్రెసెంట్ అటువైపు అంతా 3 రోడ్లు కంప్లీట్ చేసుకొని ఇటువైపు అయితే వచ్చారు. అంటే NI to N9 మధ్యలో కంప్లీట్ అయిపోయి ప్రెసెంట్ N9 N10 రోడ్ మధ్యలో అయితే ఈ తార్ రోడ్ వేసే పనులు జరుగుతున్నాయి. ఈ ఈట్వల్ రోడ్ వచ్చేసి మనకి ఎర్రబాలెం దగ్గర నుండి నీరుకొండ వరకు 6.7 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. ప్రెసెంట్ చైనేజ్ నెంబర్ 5+820 నుండి చైనేజ్ నెంబర్ 6+250 వరకు తార్ రోడ్ వేసే పనులు అయితే చేస్తున్నారు. నా బ్యాక్ సైడ్ లో మీరు చూడొచ్చు, వర్క్స్ అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. నేను ఈ వీడియోలో ఈ ఈట్వల్ రోడ్డుకి సంబంధించి ప్రెసెంట్ తార్ రోడ్ వేసే పనులు ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి, అలాగే మొత్తం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఈ రోడ్డు మొత్తం ఎలా ఉందో మీకు డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతి సీట్ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ మ్యాప్లో ఈట్వల్ రోడ్డు ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడితో ఎండ్ అవుతుందో మీకు ఇక్కడ డీటెయిల్గా చూపిస్తాను. ఈ ఈట్వల్ రోడ్డు వచ్చేసి ఎర్రబాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి నీరుకొండతో ఎండ్ అవుతుంది. మొత్తం 6.7 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఇది ఎండింగ్ పాయింట్ అనమాట. ఎండింగ్లో SRM యూనివర్సిటీ దాటంగానే N10 రోడ్ జంక్షన్తో అయితే ఎండ్ అవుతుంది. ఇదే అనమాట జంక్షను. ప్రెసెంట్ ఈ తార్ రోడ్ వేసే పనులు BRT రోడ్డు పైన ఇక్కడ SRM యూనివర్సిటీ దగ్గర అయితే జరుగుతున్నాయి. అలాగే ఈ రోడ్డు వైపు చూడండి, ఎల్లో కలర్ లో మీకు కనిపిస్తున్నాయి వచ్చేసి LPS లేఅవుట్లు రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అనమాట. అలాగే బ్లూ కలర్ లో కనిపిస్తున్న బాక్స్ లాంటివి వచ్చేసి కమర్షియల్ ఫ్లాట్స్. అలాగే ఇటువైపు ఈ రోడ్డు వైపే అమృత యూనివర్సిటీ కూడా ఉంది. ఆ అమృత యూనివర్సిటీ కూడా చూడొచ్చు. ఈ అమృత యూనివర్సిటీ బైపాస్ అలాగే N7 రోడ్ మధ్యలో అయితే ఉంటుంది. ఇది బైపాస్ దాటిన తర్వాత మొత్తం ఇదంతా హెల్త్ సిటీ అనమాట. అలాగే ఇది ఎర్రబాలెం, ఇక్కడే ఈ రోడ్ ఎండ్ అవుతుంది. ఇక్కడ N3B రోడ్ అయితే కనెక్ట్ అవుతుంది. ప్రెసెంట్ ఈ తార్ రోడ్ వేసే పనులు కూడా మీరు చూడండి, SRM యూనివర్సిటీ దగ్గర మధ్యలో ఉన్న BRT రోడ్డు వైపు తార్ రోడ్ వేసే పనులు అయితే జరుగుతున్నాయి. ఈ రోడ్డు వచ్చేసి సబార్టియల్ రోడ్ అనమాట. 2+2+2గా నిర్మిస్తున్నారు. 50 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో ఉంటుంది ఈ రోడ్డు. ఈ రోడ్డు మొత్తం 7 జంక్షన్లను అయితే క్రాస్ అవుతుంది. ఈట్వల్ N3B జంక్షన్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యి ఆ ఈట్వల్ N10 రోడ్ జంక్షన్తో ఎండ్ అవుతుంది. అలాగే ఈ రోడ్డు 2+2+2గా ఉంటుందని చెప్పా కదా. 2 లైన్స్ వచ్చేసి 7 మీటర్స్ విడ్త్తో ఉంటుంది. అంటే మొత్తం 21 మీటర్స్ రోడ్ అనమాట. 50 మీటర్స్ రైట్ ఆఫ్ వే అని చెప్పా కదా. 50 మీటర్స్ రైట్ ఆఫ్ వేలో ఏంటంటే వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, అవెన్యూ ప్లాంటేషన్స్ ఈ రోడ్డుకి ఇరువైపులా వస్తాయి. ఈ ప్రెసెంట్ ఈ తార్ రోడ్ వేసే పనులు కూడా చైనేజ్ నెంబర్ 5+820 నుండి చైనేజ్ నెంబర్ 6+250 మధ్యలో అయితే జరుగుతున్నాయి. DBM ఫస్ట్ లేయర్ వర్క్స్ అయితే చేస్తున్నారు మధ్యలో ఉన్న BRT రోడ్ వరకు. ఈ ఈట్వల్ రోడ్డు మొత్తం ఎలా ఉందో మీరు చూడండి. నేను ఈట్వల్ రోడ్డు మొత్తం 7 జంక్షన్లు క్రాస్ అవుతుందని చెప్పా కదా. N3B ఈట్వల్ రోడ్ జంక్షన్ దగ్గర నుండి N10 రోడ్ జంక్షన్తో ఎండ్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియోలో N4 ఈట్వల్ రోడ్ జంక్షన్ దగ్గర నుండి మొత్తం రోడ్డు అయితే చూపిస్తాను. ఇదే జంక్షన్ అనమాట. ఈ N4 రోడ్డు వచ్చేసి వెంకటపాలెం దగ్గర నుండి నవలూరు వరకు 7.1 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణ పనులు BSCPL అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు అయితే చేస్తున్నారు. ఇక్కడ నుండి రోడ్డు అంతా చూడండి ఎలా కనిపిస్తుందో ఈట్వల్ రోడ్డు. ప్రెసెంట్ ఈట్వల్ రోడ్డుకి ఇటువైపు ఏంటంటే MB పవర్ డక్ట్స్ అండర్ గ్రౌండ్ చేయడం కోసం ఇప్పుడు పెద్ద పెద్ద డక్టులు అయితే నిర్మిస్తున్నారు. పెద్ద పెద్ద డక్టుల నిర్మాణం కోసం భారీ ఎత్తున ఇక్కడ ఎక్స్కవేషన్ చేసి దానిపైన శాండ్ ఫిల్లింగ్ చేసుకొని ఇక్కడ PCC వేసిన తర్వాత ఈ డక్టుల నిర్మాణం అయితే చేస్తున్నారు. మీడియం వోల్టేజ్కి సంబంధించిన పవర్ లైన్స్ అన్ని అండర్ గ్రౌండ్ చేయడం కోసమే ఈ డక్టులు అయితే నిర్మిస్తున్నారు. అలాగే ఇక్కడ విజయవాడ వెస్ట్ బైపాస్ క్రాస్ అవుతుంది. కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఏంటంటే వెస్ట్ బైపాస్ చాలా ప్లస్ పాయింట్ అనమాట. కనెక్టివిటీ పరంగా చూసుకుంటే విజయవాడ గొల్లపూడి నుండి వచ్చేవాళ్ళు బైపాస్ ద్వారా ఈ యూనివర్సిటీల వైపు అయితే వెళ్ళొచ్చు. అలాగే గుంటూరు మంగళగిరి నుండి వచ్చేవాళ్ళు కూడా చిన్నకాకాని వైపు నుండి ఈ బైపాస్ వైపు వెళ్ళడానికి ఈ ఈట్వల్ రోడ్ అయితే చాలా ప్లస్ పాయింట్ అవుతుంది.
అంటే బైపాస్ యూజ్ చేసుకొని వెళ్ళడానికి. అలాగే ఇక్కడ మీరు చూడండి ఈ6, ఈ7 రోడ్ మధ్యలో ప్రెజెంట్ ఎంబీ పవర్ డక్ట్స్ అండర్‌గ్రౌండ్ చేసే పనులు కానీ, స్టోమ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన పనులు చేస్తున్నారు. ఇక్కడ నిర్మిస్తున్న రోడ్లు కూడా ఏంటంటే నార్మల్ వేరే సిటీస్‌లో నిర్మించే రోడ్లు ఒక లెవెల్ వరకు ఎక్స్‌కవేషన్ చేసి, అలాగే దానిపైన జీఎస్బీ ఏసి రోడ్డేసేస్తారు. కానీ అమరావతిలో అలా కాదు. మంచి ప్లాన్డ్‌గా ఇక్కడ రోడ్ల నిర్మాణం అయితే చేస్తున్నారు. ఇక్కడ రోడ్లు కూడా ప్రపంచ స్థాయిలో ఉండేలాగా రోడ్ల నిర్మాణం అయితే జరుగుతుంది. ముందుగా అన్నీ అండర్‌గ్రౌండ్ చేసిన తర్వాత ఇక్కడ రోడ్స్ అయితే వేస్తున్నారు. ఎస్ఎంఆర్ డెవలపర్స్ వారి బిఎస్కే ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు లామ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా సిఆర్డీఏ మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్నవారు ఎస్ఎంఆర్ డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444. అలాగే ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు కూడా కొండవీటి వాగుకు సంబంధించిన ఎక్స్‌కవేషన్ పనులైతే జరుగుతున్నాయి. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపే కొండవీటి వాగు వచ్చిద్ది. ఇదొచ్చేసి ఎన్7 రోడ్ అనమాట. ఈ12 ఎన్7 రోడ్ జంక్షను. ఈ ఎన్7 రోడ్డు తాళ్ళాయపాలెం దగ్గర నుండి నిడమర్రు వరకు 12.2 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణ పనులు ఆర్‌వీఆర్ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ఈ జంక్షన్ దగ్గర కూడా మీరు చూడండి మధ్యలో అంతా ఎంబీ పవర్ డక్ట్స్ కంప్లీట్ అయినాయి. ఇంకా రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ స్టార్మ్ వాటర్ డ్రైన్స్‌లకి సంబంధించిన డక్టులు కంప్లీట్ అయినాయి. ఇంకా ఇక్కడేంటంటే పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్ అయన్నీ అండర్‌గ్రౌండ్ చేసే పనులైతే జరుగుతున్నాయి. ఈ ఈ రోడ్లలో ఏంటంటే అన్నీ వాటర్ సప్లై, స్టోమ్ వాటరు, సివేజ్, పవర్ ఐసీటీ, రీయూజ్ వాటర్ నెట్వర్కు, గ్యాస్ లైన్స్ గానివ్వండి అన్నీ అండర్‌గ్రౌండ్ చేసిన తర్వాతే రోడ్డు నిర్మాణం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి ఎన్8 రోడ్డు. ఇది ఈ12 ఎన్8 రోడ్ జంక్షను. ఈ ఎన్8 రోడ్డు వచ్చేసి తాళ్ళాయపాలెం దగ్గర నుండి నిడమర్రు వరకు 13.8 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణ పనులు ఎన్‌సీసీ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ఇంతకుముందు మనం ఈ రోడ్డుకి సంబంధించిన అప్డేట్ ఇచ్చినప్పుడు లాస్ట్ మంత్‌లో ఇక్కడే ఈ తార్ రోడ్డేసే పనులైతే జరుగుతున్నాయి అప్పుడు. అప్పుడు రైట్ సైడ్ వైపు ఉన్న రోడ్డు వైపు తార్ రోడ్డేసే పనులు చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ 3 రోడ్లు కంప్లీట్ చేశారు. అంటే ఎన్8 నుండి ఎన్9 రోడ్డు మధ్యలో మొత్తం 1 కిలోమీటర్లు అంతా కంప్లీట్ చేశారు. అన్నీ అండర్‌గ్రౌండ్ చేసిన తర్వాత రోడ్డు కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉందో చూడండి. ఇప్పుడు ఎన్8 నుండి ఎన్10 వరకు రోడ్డు నిర్మాణ పనులైతే స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇక్కడ అండర్‌గ్రౌండ్ చేసే పనులు కంప్లీట్ అవ్వడంతో. ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి ఎన్9 రోడ్ అనమాట. ఇది ఈ12 ఎన్9 రోడ్ జంక్షను. ఈ ఎన్9 రోడ్డు ఉద్దండరాయనిపాలెం నుండి నిడమర్రు వరకు 13.17 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణ పనులు బీఎస్ఆర్ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. మొత్తం 2 కిలోమీటర్ల వరకు రోడ్డు వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. అలాగే అమృత యూనివర్సిటీ వైపు కానివ్వండి, అలాగే బైపాస్‌కి అటువైపు అంతా అండర్‌గ్రౌండ్ చేసే పనులైతే చేస్తున్నారు. అండర్‌గ్రౌండ్ చేయడం కోసం ఏంటంటే చాలా వరకు ఎక్స్‌కవేషన్ చేశారు. ప్రెజెంట్ మీరు ఇక్కడ చూస్తున్న చైనేజ్ నంబర్ వచ్చేసరికి 5+300 నుండి 5+750 వరకు కర్బ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మీరు చూడండి. ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మనకి ఈ12 ఎన్10 రోడ్ జంక్షన్ దగ్గరలోనే ఉంటుంది. ప్రెజెంట్ ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఆపోజిట్‌లోనే రోడ్డు వర్క్స్ అయితే జరుగుతున్నాయి. తార్ రోడ్ చేసే పనులు. ప్రెజెంట్ ఇక్కడ స్టేటస్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ ఎండింగ్‌లోనే మనకి ఎన్10 రోడ్ అయితే కనెక్ట్ అవుతుంది. ఆ ఎన్10 రోడ్ వచ్చేసి నిడమర్రు నుండి ఉద్దండరాయనిపాలెం వరకు 16.3 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. అలాగే ఆ ఏరియా మొత్తం నీరుకొండ ఏరియా అనమాట. ప్రెజెంట్ రిజర్వాయర్‌కి సంబంధించిన ఎక్స్‌కవేషన్ పనులైతే జరుగుతున్నాయి. ఇక్కడ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఆపోజిట్‌లోనే వినాయక స్వామి గుడి అయితే కట్టారు. ఈ గుడి లాస్ట్ టైమ్ మనం ఒకసారి అప్డేట్ ఇచ్చాము. ఇప్పుడు ఈ గుడి మొత్తం పూర్తయిపోయి ఓపెనింగ్ కూడా అయిపోయింది. ఈ టెంపుల్ కూడా చూడండి ఎలా ఉందో ఇప్పుడు. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపే మనకి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉంటుంది. ప్రెజెంట్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో భారీ ఎత్తున బిల్డింగ్స్ నిర్మాణం అయన్నీ జరుగుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.